నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గల పాత వాటర్ ట్యాంకును మున్సిపల్ అధికారులు నూతన టెక్నాలజీతో పేలుడు సామగ్రిని అమర్చి కూల్చివేశారు. 5 దశాబ్దాల క్రితం 5.60 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ శిథిలావస్థకు చేరడంతో దీన్ని కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్యాంకు అడుగు భాగం పిల్లర్లు పూర్తిగా దెబ్బతినడంతో కూల్చివేయాలని దాదాపుగా ఏడాది క్రితమే నిర్ణయించుకున్నామని, ఇక ఈలోపు మిషన్ భగీరథ పథకం కింద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో అధునాతన రిజర్వాయర్ను నిర్మించిన తరువాత దీన్ని కూల్చడం జరిగిందని చెప్పారు. గతంలో మంచినీటి సరఫరా విషయంలో 1971లో ఈ వాటర్ ట్యాంక్ను ఈ కట్టిన గాంధీ పార్క్లో సుమారు 50 సంవత్సరాల క్రితం అయినా ఆ ట్యాంక్ యొక్క సర్వీస్ ఎప్పుడు అయిపోయింది దాన్ని. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నోసార్లు అత్యవసర పరిస్థితి కూడా ఎప్పుడు పడతా అనే పరిస్థితి ఉండే. అదృష్టశాతం ఏంటంటే గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ గారి కృషి మేరకు సహకారంతో ఏదైతే మిషన్ భగీరథ పరంగా పక్కపొట్టి ట్యాంక్ కట్టుకున్నాం. ఆ ట్యాంక్లో నీళ్లు వచ్చే వరకు ఆగి ఈరోజు ఏంటంటే మేము అంటే టెక్నికల్గా, ఎందుకంటే 2-3 రోజుల క్రితం అనుకున్నాం, కానీ ఎందుకంటే ప్లాస్టింగ్ కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి